దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి ప్రేమాస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమగల వాగ్దానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. ప్రియా కల్వరి ప్రేమాస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి దేవుని యొక్క కరుణా కటాక్షం మీకు సంపూర్ణంగా నిలిచి ఉండునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్న మహాదేవుడు. ఆయన ప్రేమగల హస్తంలోకి మనం వద్దాం. దేవుడు లోకముని ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. చెప్పనా సత్యం కానంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుడైన యేసుని మీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి పంపించారు. ఆయన ఈరోజు కలవరి ఆ ప్రేమాస్వరూపుడే యొక్క ప్రేమను మనం పొందాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈనాడు శాస్త్రజ్ఞులు ప్రపంచాలను పరిశీలిస్తూ అవి ఎంతో ఉన్నతమైనవిగాను అనంతమైనవిగాను ఉన్నవని గ్రహించుచున్నారు. దేవుడు సృష్టించిన అనంతంలో భూమి ఒక గ్రహం మాత్రమే. ఇంకనూ ఇటువంటి గ్రహాలు అనేకమైనవి ఉన్నవి. అంతకంటే పెద్దవైన నక్షత్రములు ఎన్నో ఉన్నవి. మహాకాశంలో పోలిస్తే భూలోకము బహు చిన్నది. అయినను ఎంత అనంతంలో దేవుడు భూలోకమును ప్రేమించాడు. కారణం, ఈ భూలోకంలోనే దేవుడు తన ఆకారంలో తన రూపంలో చేసుకున్న మానవుడు జీవిస్తున్నాడు. శాస్త్రజ్ఞులు, విజ్ఞావేత్తలు చంద్రమండలమును, మార్స్ వంటి గోళంలో కూడా మానవుడు జీవించే ఏర్పాట్లు చేయదమనుకొని వెళ్ళి పరిశీలన చేసి వచ్చారు. కానీ ఆ గోళంలో ప్రాణవాయువు లేనందున, ఒక ప్రాణి జీవించడకు అనుకూలమైన వాతావరణం లేనందున అది అసాధ్యమైనదని గుర్తించారు. అవును, దేవుడు తన అనంత జ్ఞానంతో మానవుడు జీవించడకు అనుకూలంగా భూమిని సృజించిన మహాదేవుడు ఈ భూమి తన పరిధిలో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ వచ్చుట మూలంగా రాత్రి పగలు, వేసవికాలము, చలికాలము, వర్షాకాలం వంటి వాతావరణాలు కలిగి మానవుడు జీవించడకు అనువుగా ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, ప్రియా సహోదరి సహోదరుడా, సృష్టి ఎంత గొప్పదైనప్పటికీ, పెద్దదైనప్పటికీ, దేవుని అనంత సృష్టితో పోలిస్తే మనం దుమ్ము ధూళి వంటి వారమైనప్పటికీ, తన ఆకారంలో తన రూపంలో సృష్టించుకున్న మానవుని పైనే ఆయన ప్రేమ ఉన్నది. నేడు దేవాది దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించినది భూలోకమును, అంటే ఈ భూలోకంలోనున్న నిన్ను నన్నే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకై లోకమందంతటా కూడా సంచరించుచున్నది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రియ సహోదరి, ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ పాపములను క్షమించి నిన్ను నిత్య రాజ్య వారసునిగా చేయాలని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ సత్యము నీవు నమ్ముచున్నావా? యేసయ్య ప్రేమను గుర్తించున్నావా? ఆయన మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడైన ఆయనే సమస్త కార్యములకు అద్వితీయ సత్య స్వరూపుడే. కలవరి కొండపై కర్కశమైన బాధలను అనుభవించి శిలువలో మరణించి పాతిపెట్టబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచుట అద్భుతమైన ఇప్పుడే నువ్వు గ్రహించగలదువా? నీ కొరకు నా కొరకు పరలోకం నిడిచే ఈ భూలోకానికి వచ్చాడు మహాదేవుడు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధుడు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓట. దేవా, నీవు కార్చిన రక్తము నేను ఉన్నానయ్యా యేసయ్యా అని ఇప్పుడే ప్రభుని ప్రార్థించండి. అమూల్యమైన క్రీస్తు రక్తంతో మనకి విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఇప్పుడే కలవరి సత్యస్వరూపుడైన దేవుని కృపతో నింపబడదాం. దేవుని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ప్రేమాస్వరూపుడా, మహిమాస్వరూపుడా, పూజనీయుడా, పూజారుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానంలో నీ సర్వోన్నతమైన మాటను వినే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. తండ్రి దేవా, కుమారి క్రీస్తు పరిశుద్ధాత్మడ నీ బిడ్డలైన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నాయన శాశ్వత లోకంలో శాశ్వతని ప్రేమను కోరుచున్నాము కన్న తండ్రి.
మీ కుమారుని యేసుక్రీస్తు వారికి అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధాత్మ మీ కార్యాలు మా పట్ల జరిగించి దేవానికి స్తోత్రాలు, ఘనమైన కార్యం జరిగించండి, ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపించండి. మా ఎడల మీ కృప చూపమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి దేవుని నామాన్ని మహింపరచండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ప్రభు మీకు సంపూర్ణమైన ఆయుధారోగ్యాలు ప్రసాదించునుగాక.